మంచిర్యాల జిల్లా ఇంధన్పల్లి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ను సస్పెన్షన్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు ఉన్నతాధికారులు. ఇటీవల చేపల వేటకు వెళ్లిన ఆదివాసీలపై ఎఫ్ఆర్ఓ దాడి చేశారు. దీంతో ఎఫ్ఆర్ఓపై సస్పెన్షన్ విధించాలని ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు 24 గంటల డెడ్లైన్ విధించారు. ఎట్టకేలకు బాధితుల పక్షాన ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పోరాటం ఫలించింది. ఎఫ్ఆర్ఓపై సస్పెన్షన్ విధిస్తూ ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయాన్ని ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు స్వాగతించారు. అమాయకులపై ఫారెస్ట్ అధికారుల ఆగడాలు ఆగాలని, వారు మాట్లాడే భాష మార్చుకోవాలని సూచించారు. జి లక్ష్మీనారాయణ గారిని సస్పెండ్ చేస్తూ మరి ఆర్డర్స్ కాపీస్ పంపించడం అనేది జరిగింది. ఇది ఒక శుభపరిణామం. వాస్తవంగా ఈ సస్పెండ్ చేయడమే కాదు, ఈరోజు ఫారెస్ట్ అధికారులకు ఆగడాలు మారాలి. మేము ఎవరిని కూడా సస్పెండ్ చేయాలి, వాళ్ళు బాధపడాలనే ఆలోచన ఎవరికి ఉండదు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా నేను విజ్ఞప్తి చేసేది ఒకటే, అటవీ శాఖని కొంతమంది అధికారుల వల్ల అటవీ శాఖ అంతా కూడా మొత్తం భద్రం అవుతుంది. కాబట్టి మీ యొక్క కింది స్థాయి అధికారులు కావచ్చు, ఎపోరులు కావచ్చు, వీరు చేసే ఆగడాలు అంత ఇంత కాదు, చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. అలాంటి వాళ్ళని పిలిచి మీరు కౌన్సిలింగ్ పెడతారా, ఏం చేస్తారో చెప్పండి. అదేవిధంగా నా నియోజకవర్గం నుంచే ఉద్యమాన్ని స్టార్ట్ చేస్తానని చెప్పిన ఈ నియోజకవర్గం ఈ యొక్క సస్పెన్షన్ తోటి రాష్ట్ర వ్యాప్తంగా మార్పు జరగాలని కోరుకుంటున్నా. మొన్న ఖమ్మంలో జరిగింది, అదేవిధంగా మొన్న చెన్నూరు కోటపల్లిలో జరిగింది, పట్టుపురుగుల్ని తెంపి కింది పాడేయం, మొన్న ఉడుంపూర్లో జరిగింది. కాబట్టి ఏదైతే దిగొచ్చారో ఇక్కడ నుంచి అయినా ఇట్లాంటి సస్పెన్షన్లు కావచ్చు, అదేవిధంగా ఇట్లాంటి సాయ నిరాకరణలు జరగకుండా చూడాల్సిన బాధ్యత అటవీ శాఖ మీద ఉంది.